వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ నాయకుల పుణ్యంతోనే సింగరేణి సంస్థ ప్రైవేటు పరం. పెద్దపల్లి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరికంటి చందర్ ఆరోపణలు. కుల సంఘాల మనోభావాలను దొరకాల దగ్గర తాకట్టు పెడతారా? కుల సంఘాల అధ్యక్షులపై మండిపడ్డ రెడ్డి సంఘం నాయకులు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. 5వ రోజు ధాన్యలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు. వైసీపీ వేసిన కుక్క బిస్కెట్లకు కకృతిపడి వైసీపీ పంచాన చేరావు. కోటంరెడ్డి వినోద్ రెడ్డిపై జనసేన రాయలసీమ కో కన్వీనర్ రామదాసు చౌదరి ఫైర్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీ సింగరేణి కార్మికులపై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని పెద్దపల్లి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరికంటి చందర్ విమర్శించారు. కాంగ్రెస్ విజయబేరి యాత్రలో భాగంగా పెద్దపల్లి జిల్లా పర్యటనలో రాహుల్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల పుణ్యంతోనే సింగరేణి సంస్థ ప్రైవేటు పరం అయిందని, అందుకు బొగ్గు గనుల శాఖ మాజీ మంత్రి దాసరి నారాయణరావు ఉదంతమే ఒక ఉదాహరణని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో వారికి బొగ్గు గనులు కేటాయించడంతో కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయన్నారు. దానిని ఆసరాగా చేసుకుని బీజేపీ ప్రభుత్వం గనులను పార్లమెంట్లో చట్టం ద్వారా ప్రైవేటు పరం చేసిందన్నారు. కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసిన కాంగ్రెస్ వల్లే సింగరేణికి బొగ్గు గనులు దక్కడం లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బొగ్గు బ్లాక్లను సింగరేణికి కేటాయించాలని ఎన్నిసార్లు మొరపెట్టినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. పార్లమెంట్ సభ్యులు అన్నగారు వెంకటేష్ అన్నగారు నియోజకవర్గ పాత్రికేయ మిత్రులకు ఉదయపూర్వకమైనటువంటి ఉద్యమ వందనాలతో ఈరోజు ఉత్తరాఖండ్గా చెప్పవచ్చు. ఇది కేవలం 9 సంవత్సరాల్లో సాధించినటువంటి విజయం. ఇది ఇట్లుండగానే ఇప్పటికే ఈ వర్గాలన్నీ కూడా తీసుకోవాలని పార్లమెంటులో నిర్ణయం తీసుకుంటున్న ఈ సందర్భంగా ఇంకా వాళ్ళు నిత్య తపస్సు, కఠోర శ్రమ వల్ల ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ ఈరోజు పెద్దపల్లి జిల్లాకు రాహుల్ గాంధీ వస్తున్న సందర్భంగా అనేకమైనటువంటి తెలంగాణ ప్రభుత్వం మీద, కేసీఆర్ గారి మీద నీలాప నిందలు వేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి ఒక రంగురంగుల ప్రచారాన్ని చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఇలా కార్మిక వర్గం అంతా కూడా ఒకసారి కన్నెర్ర చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది కాంగ్రెస్ పార్టీ మీద. ఈరోజు ఈ యొక్క సింగరేణి ప్రైవేట్ పరం చేయడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఆనాడు కుంభకోణాలతో, అవినీతితో, కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటి అవినీతి మూలాననే బీజేపీ పార్టీ పార్లమెంటులో MMDR యాక్ట్ 2014 పేరిట ఒక ఆర్డినెన్స్ జారీ చేసి ఇలా సింగరేణి బొగ్గు బ్లాక్లను వేలంపాట ద్వారానే తీసుకోవాలని పార్లమెంటులో నిర్ణయం తీసుకుంటున్న ఈ సందర్భంగా ఇంకా వాళ్ళు మొసలి కన్నీరు కాలుస్తూ మాకేం సంబంధం లేదు అని మాట్లాడడం నిజంగా చాలా విడ్డూరం. బీజేపీ పార్లమెంటు సభ్యులందరూ కూడా ఆనాడు MMDR యాక్ట్ 2014 పార్లమెంటులో బిల్లు పెడుతున్న సందర్భంగా సభ్యులందరూ కూడా చెప్పినారు, కాంగ్రెస్ హయాంలో
ఈ యొక్క బొగ్గు బ్లాక్లను లోపాయికారి ఒప్పందాలతోని వాళ్ళకు సంబంధించినటువంటి మనుషులకు సిరిసిల్లాలో కేటీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో కుల సంఘాల అధ్యక్షులు తమ పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు తీర్మానం ఇవ్వడంపై ఆయా కులాల సంఘాల పెద్దలు తీవ్రంగా మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట మండల కేంద్రంలో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్ని గ్రామాల రెడ్డి కుల బాంధవులు సంఘ సభ్యులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘం నాయకులు మాట్లాడుతూ రెడ్డి కులం సభ్యులకు ఎవరూ తెలియకుండానే అధ్యక్షులు మద్దతు ప్రకటించడంపై మతలబ్ ఏమిటని బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే ఎంగిలి మెతుకులకు ఆశపడి కులాలను రాజకీయ పార్టీలకు తాకట్టు పెడుతున్నారంటూ ఆరోపించారు. కుల సంఘాల మనోభావాలను దొరకాళ్ల దగ్గర తాకట్టు పెట్టడం ఏమిటని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికైనా రెడ్డి, మున్నూరు కాపు, పద్మశాలి, యాదవులు, మైనార్టీ సంక్షేమ సంఘాలు తిరుగుబాటు గళాన్ని వినిపించాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు కూర అంజిరెడ్డి గారు ఉన్నటి ఒక పార్టీ బహిరంగ సభలో ఒక పత్రాన్ని తీసుకెళ్ళి ఇది మా ఏకగ్రీవ తీర్మాన పత్రం అని చెప్పేసి ఒక పార్టీకి వత్తాసు పలుకుతూ మా అందరం కూడా రెడ్డి సభ్యులం అందరం కూడా మీకు మద్దతు చెప్తున్నామని ఒక పార్టీకి వత్తాసు పలకడం జరిగింది. దీన్ని మేము రెడ్డి యువజనుల తరపున దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. తక్షణమే వారు అట్టి తీర్మాన పత్రం ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలి. మా రెడ్డి బాంధవులందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఈ సభ్య సమాజంలో ప్రతి ఒక్కరికి నచ్చినటువంటి పార్టీకి ఓటేసుకునే హక్కు ఉంది, వారి భావజాలాన్ని వ్యక్తపరిచే హక్కు ఉంది. రెడ్డి సమాజం అనేటువంటిది అన్ని రకాలుగా ముందున్నటువంటి కమ్యూనిటీ. మరి అన్ని పార్టీల్లో ఈ మా సభ్యులు ఉన్నారు, అన్ని స్థాయిలో ఉన్నారు. మరి వాళ్ళందరినీ వదిలేసి దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మీరు ఒక పార్టీకి వత్తాసు పలకడం అనేది పూర్తిగా దీన్ని మేము ఖండిస్తున్నాం. తక్షణం మీరు ఆ పత్రాన్ని ఏదైతే ఇచ్చినటువంటి తీర్మానం కాపీ ఉందో దాన్ని ఉపసంహరించుకోవాలి. రెడ్డి సోదరులందరికీ కూడా మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి. దీన్ని మేము తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. మరి రెడ్డి బాంధవులు ఇవాళ 2 జాతీయ పార్టీలకు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. మరి ఈ సిరిసిల్ల నియోజకవర్గంలోనే ఒక రెడ్డి బాంధవుడు పోటీ కూడా చేసే అవకాశం ఉంది. మరి రెడ్డి సోదరుడిగా, రెడ్డి ఆత్మాభిమానం కలిగినటువంటి వ్యక్తిగా మీరు వారికి సపోర్ట్ చేయాలి, కానీ మరి ఇతరులకు సపోర్ట్ చేయడం అంటే దీనికి మాకు మీ పైన అనుమానం కలుగుతోంది. మీరు కనుక పార్టీతో కుమ్మక్కై ఉంటే తక్షణం మీ వ్యక్తిగతంగా ఏమైనా చేసుకోండి, కానీ మా సంఘ సభ్యులందరినీ కూడా దీంట్లోకి ఆపాదించడం దీన్ని మేము తప్పుపడుతున్నాం. తక్షణం మీరు దీన్ని ఉపసంహరించుకోవాలి. దీనికి బహిరంగ క్షమాపణ చెప్పి మీరు ముందుకు సాగాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అనేది విభేదాలు లేకుండా అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరిగింది. ఇట్టి క్రమేణా మొన్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో మా జిల్లా అధ్యక్షుడైనటువంటి కూర అంజిరెడ్డి గారు ఎవరి జిల్లా బాటికి సంబంధించి ఎవరికి కూడా తెలియకుండా మా రెడ్డి కుల బాంధవులందరూ కూడా మీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. ఇటు విషయాన్ని మీరు ఎవరిని సంప్రదించి చేశారని చెప్పేసి నిన్న జిల్లా ఆఫీస్కి వెళ్ళి అడగడంతో అతను నా ఇష్టపూర్వకంగా ఇచ్చాను ఇది అని చెప్పేసి నిన్న చెప్తా ఉన్నాడు. నీ ఇష్టపూర్వకంగా. భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో వెంచేసి ఉన్న లక్ష్మీ తాయారు అమ్మవారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. 5వ రోజు ధాన్యలక్ష్మి అలంకరణలలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు లక్ష్మీ తాయారు అమ్మవారికి పూజారులు పంచామృతాలు, పల్లరసాలతో విశేష అభిషేకం నిర్వహిస్తున్నారు. సాయంత్రం దర్బారు సేవ అనంతరం స్వామివారికి తిరువిధి సేవ నిర్వహించారు.
శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా భద్రాచల క్షేత్రంలో రామచంద్రమూర్తి సన్నిధిలో విరాజిల్లేటువంటి అమ్మవారు ఈనాడు 5వ రోజున ధాన్యలక్ష్మి రూపంలో మనకి దర్శనాన్ని కృపజేస్తున్నారు. మనకి సమస్తానికి మూలమైనటువంటిది ఆహారం. సమస్త జీవులు కూడా జీవించాలంటే ఆహారం అనేటువంటిది ప్రధానము. ఈ ఆహారం మనకు ప్రధానంగా లభించేటువంటి రూపం ధాన్య రూపంలో లభిస్తుంది. అటువంటి మనకి ప్రాణభూతమైనటువంటిది తల్లి. సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయిని అన్నట్టుగా సమస్త ప్రకృతికి కూడా చైతన్యం ఇచ్చేటువంటి తల్లి బీజ రూపంలో ఈ అమ్మవారి. అటువంటి అమ్మవారిని ఆరాధించడం వలన సకాలంలో పంటలు పండుతాయి. అకాలమైనటువంటి అనావృష్టి ఇత్యాది బాధలన్నీ కూడా తొలగిపోతాయని మనకి శాస్త్రం చెబుతోంది. కాబట్టి ధాన్యలక్ష్మి రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని ఆరాధించడం వల్ల మనకి సమస్త ధాన్య సమృద్ధి కలుగుతుందని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. అటువంటి అమ్మవారిని అర్చిద్దాము, హరిద్దాము. జై శ్రీరామ్. వైసీపీ వేసిన కుక్క బిస్కెట్లకు కకృతిపడి కోమటిరెడ్డి వినోద్ రెడ్డి వైసీపీ పంచన చేరాడని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి ఆరోపించారు. నేడు మదనేపల్లి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామదాస్ చౌదరి మాట్లాడుతూ వైసీపీలోకి కోమటిరెడ్డి వినోద్ రెడ్డి వెళ్లడం అతని హక్కని, అయితే జనసేన పార్టీని పిఏసీ చైర్మన్ దహనేండ్ల మనోహర్ ను విమర్శించడం సరికాదన్నారు. జనసేనలో ఉండాలంటే ఏమి ఆశించకుండా 20 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంటుందని గతంలోనే పవన్ స్పష్టం చేసిన అంశాన్ని చౌదరి ప్రస్తావించారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ తీసుకొని ఈసారి అవకాశం రాదని భావించి వైసీపీలోకి వెళ్లిన నువ్వా జనసేన గురించి విమర్శించేదని రామదాస్ చౌదరి మండిపడ్డారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా తెన్నింటి వాసాలు లెక్కబెట్టి మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాలని, జనసేన పార్టీ సిద్ధాంతాలని బాగా మెచ్చుకొని నిన్నలా మొన్న వైసీపీ వాళ్ళు వేసిన కుక్క బిస్కెట్ల కోసము ఈ కేతంరెడ్డి వినోద్ రెడ్డి అని అతను అక్కడ వైసీపీలో పోయినాడు. బాగానే ఉంది, సంతోషం. అది నీ స్వతంత్రం, నీ హక్కు. కానీ నువ్వు వైసీపీ పార్టీలో చేరకనే ఇష్టానుసారం మా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ రుసుము మీద కూడా నువ్వు మాట్లాడినావు. ఈరోజు ఈ పత్రికా సమావేశం ముఖ్య కారణం కేతంరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి. ఇది వరలో ఆయన జనసేన పార్టీలో ఉన్నారు. నెల్లూరు నుంచి అసెంబ్లీ కూడా పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయనకు ప్రోటోకాల్ ఇవ్వలేదని, సరైన గుర్తింపు పార్టీలో ఇవ్వలేదని మా పిఎస్సి చైర్మన్ మనోహర్ గారి మీద అబాండాలు వేస్తూ గుర్తింపు ఇవ్వలేదని, ఆయనకి అవమానం జరిగిందని మనోహర్ సార్ మీద అబాండాలు వేసి ఆయన వైసీపీలోకి వెళ్ళిపోవడం జరిగింది. వైసీపీలోకి పోయేదానికి అన్న చెప్పినట్టు ఎవరికి అభ్యంతరం లేదు. ఎవరైనా ఏ పార్టీలోకైనా పోవచ్చు. కానీ పోయే ముందు నువ్వు ఒక అభ్యంతరం చెప్పినావు, విలువ లేదు, ప్రోటోకాల్ లేదు అని. అదే ప్రోటోకాల్, అదే విలువ మీద నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను. ఆగస్టు 4వ తారీఖు, ఈ సంవత్సరం ఆగస్టు 4వ తారీఖు పవన్ కళ్యాణ్. నమస్కారం. ఈరోజు ఈ పత్రికా సమావేశం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి చెప్పాలనుకునేది ఏమంటే, నిన్నేమో జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు డిసెంబర్లో ఇలా వైజాగ్ నుంచి పరిపాలిస్తానని మొన్న ప్రెస్ మీట్లో చెప్పాడు. మొన్నేమో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఖజానా ఖాళీ అయిపోయింది, మేము చేతులు ఎత్తేసినాము, ఈ రాష్ట్రంలో ఖజానానే లేదు అన్నాడు. ఇంక ఈయన వైజాగ్కి పోయి ఏం పరిపాలిస్తాడు అంటే, వైజాగ్లో ఆల్రెడీ ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ తాకట్టు పెట్టేసినారు, ఋషికొండని బోడిగుండ చేసేసినారు. ఇంక ఈయన పోయి కూర్చొని ఇంకా సముద్రంలో ఉండే ఉప్పు నీళ్లు అన్ని కూడా అమ్మేస్తాడా, ఎట్లా మాకేం అర్థం కావడం లేదు. సైబరాబాద్ కమిషనరేట్ లోని పేరేడ్ గ్రౌండ్ లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. సైబరాబాద్ పరిధిలో ఉన్న పోలీస్ అధికారులు, వివిధ సెక్షన్ల సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో పాల్గొని బతుకమ్మ ఆడి సిబ్బందితో సైబరాబాద్ కమిషనరేట్ లోని పేరేడ్ గ్రౌండ్ లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి.
సైబరాబాద్ పరిధిలో ఉన్న పోలీస్ అధికారులు, వివిధ సెక్షన్ల సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో పాల్గొని బతుకమ్మ ఆడి సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా సైబరాబాద్ డీసీపీ నితికా పంత్ మాట్లాడుతూ పోలీస్ కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ ఆడడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ అన్నారు. సిబ్బంది అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు చేదు అనుభవం ఎదుర్కొంది. అక్కన్నపేట మండలంలోని మంచినీళ్ల బండ గ్రామంలో మొదటి ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఎమ్మెల్యే సతీష్ కుమార్ వచ్చారు. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ గ్రామస్తులు ఆయనను అడ్డుకున్నారు. మంచిలో ఉండ ఎన్నికలకు వచ్చిన ఎమ్మెల్యే అడ్డుకున్న యువకులు అని తెలుసా, ₹1,00,000 గురించి ఎట్లా అవుతుందని మనకు కూడా తెలుసు. వ్యాపారాన్ని మాట్లాడుకున్నా 37,000 నాకు దింపెట్టు. రానియరు ఇంకా కాను అలమల ముందు కూడా మా ఊర్లో అయితే డెవలప్ లేదు సార్. మరి ఎందుకు వస్తున్నారు సార్? మీరు ఎందుకు వస్తున్నారు ఓటు అడగడానికి? ఎవరు చేస్తారు? మీరు దానికి పెయింట్ చేసారు, అది ఏమైందో మాకు తెలీదు. ఇప్పుడు ప్రతిదీ వస్తుంది సార్. ఏమైంది సార్? మాట్లాడుకుంటే రాష్ట్రంలో వైసీపీ పార్టీని భూస్థాపితం చేయాల్సిన ఆవశ్యకత ప్రజలపై ఉందని టీడీపీ రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షులు జగన్మోహన్ రాజు స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా మదనేపల్లి మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ రాష్ట్ర సంపదను అభివృద్ధి పేరుతో తెచ్చి 10 లక్షల కోట్ల అప్పును దోచుకుంటూ నిర్దోషి అయిన చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపడం దారుణమన్నారు. అధ్యక్షుడిగా తొలిసారి మదనేపల్లికి వచ్చిన ఆయనకు టీడీపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. లోకేష్ బాబు గారి నాయకత్వం, మధుబాబు గారు
పెద్ద ఆయనకి అరెస్ట్ చేసింది కాదు, మీరు మీ గోటి మీరు తొక్కున్నారు. లోకేష్ బాబు గారు దాన్ని ఇంకా స్పీడ్గా బయలుదేరారు. ఇవన్నీ మీ అంతిమ యాత్రకు ఇంకా జస్ట్ 11th అవర్ కూడా అయిపోయింది. 12th అవర్కి చాలా దగ్గరలో ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఈరోజు ఇచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో దేవీ నవరాత్రుల సందర్భంగా శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో 3వ రోజు అమ్మవారు అన్నపూర్ణదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పూజాది కార్యక్రమాలను టీటీడీ బోర్డు మెంబర్ మేక శేషుబాబు దంపతులు ప్రారంభించారు. కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్, బోర్డు సభ్యులు, ఆలయ సిబ్బంది, ఈవో ఏళ్ల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మేడం ఎక్కడండి మేడం? మేడం ఒకసారి కేసుకొని వెళ్ళిపోయినా. క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో దేవీ సవనారతులకు సంబంధించి మరి 9 రోజులు కూడా 9 అలంకారాలతోటి మరి పూజలు చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు 3వ రోజు అన్నపూర్ణాదేవి అలంకారంతో ఈరోజు చాలా చక్కగా అలంకరణ చేసి మరి పూజలు చేసేటటువంటి విధంగా ఈరోజు మరి కుంకుమ పూజలు కానివ్వండి, మహిళలందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని మరి యొక్క కార్యక్రమంలో భక్తిభావంతో, సేవాభావంతో, ఒక సేవా తత్పరతోటి మరి యొక్క కార్యక్రమాలన్నీ చంద్రబాబును అన్యాయంగా అక్రమంగా కేసుల్లో ఇరికించి 40 రోజులుగా రాజమండ్రి జైల్లో ఇబ్బందులకు గురి చేస్తున్నారని టీడీపీ గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి దామచల్ర శ్రీనివాసరావు అన్నారు. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడమే దిశగా ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. భారతదేశంలోనే ఐటీని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని తెలిపారు. వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో వైఎస్ఆర్సీపీ ఆరితేరిందని, కొత్త చట్టాలను తెచ్చి ప్రతిపక్షాలను అడ్డుకుంటోందని దామచల్ర ఆరోపించారు. ఈ రాష్ట్రంలో
ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలా. మా తెలుగుదేశం పార్టీకి ఆరాధ్య దైవం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన్ని అన్యాయంగా అక్రమంగా కేసుల్లో ఇరికించి రాజమండ్రి జైల్లో 40 రోజులుగా ఇబ్బంది పెడతా ఉంటే ఒక మాజీ ముఖ్యమంత్రి గారికి స్నానం చేయడానికి వేడి నీళ్ళు ఇవ్వరు, దోమలు కొడతాయి అంటే దోమలు పారదోలే మందు ఇవ్వరు. అదేవిధంగా ఆయనకు చెప్పినటువంటి డాక్టర్లు చల్లని వాతావరణం కల్పించమంటే అది కూడా ఏర్పాటు చేయరు. అంటే ప్రతిపక్షాలని నిర్వీర్యం చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క దురాలోచన. అదీగాక ఆంధ్రప్రదేశే కాదు భారతదేశం మొత్తం మీద ఐటీ ఇండస్ట్రీని డెవలప్ చేసినటువంటి ఘనత ఈ భారతదేశంలో ఎవరిదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఆయన జైల్లో ఉంటే ఆయన సతీమణి గారు కావచ్చు, కోడలు కావచ్చు, వారిని పరామర్శించడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ అభిమానులు, వారి వల్ల ఈ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు చేసే ఐటీ ఉద్యోగస్తులు వెళ్ళి పరామర్శించడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా ఆంక్షలు విధిస్తుందంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఈ భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేదు. ముఖ్యంగా అసలు ఏ సెక్షన్ల కింద వీరు కొత్త సెక్షన్లని తెచ్చి వీళ్ళు నిర్బంధిస్తూ ఉన్నారు. హౌస్ అరెస్ట్ అంటారు, వాళ్ళు ఇష్టమైపోయింది. ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ ఆరితేరింది. అభివృద్ధి పదంగా ప్రెస్ ముందుకు వచ్చి ఒక మాట చెప్పే నాదుడే లేడు. ఈ కేసుల గురించి చెబుతూ ఉంటారు. మీరు ఈ విధంగా రాష్ట్రాన్ని అధోపాతాళానికి తీసుకెళ్లిన ఘనత ఈ వైఎస్ఆర్సీపీకి, ఈ ఆర్థిక శాఖ మంత్రికే దక్కింది. మరి ముఖ్యంగా ఈరోజు చూస్తూ ఉంటే ఎక్కడా లేని కొత్త సెక్షన్లు, ఎక్కడా లేని కొత్త చట్టాలు తెస్తూ ఉంటారు. అయ్యా నేను ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు జేజీ రెడ్డి కుమారుడు ఈజే రెడ్డి, ఆయన తెలంగాణలో నివాసి. ఆయన మీరు కావాలంటే ఆయన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాంగ్రెస్ నాయకుల పుణ్యంతోనే సింగరేణి సంస్థ ప్రైవేటు పరం. పెద్దపల్లి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరికంటి చందర్ ఆరోపణలు. కుల సంఘాల మనోభావాలను దొరకాల దగ్గర తాకట్టు పెడతారా? కుల సంఘాల అధ్యక్షులపై మండిపడ్డ రెడ్డి సంఘం నాయకులు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. 5వ రోజు ధాన్యలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు. వైసీపీ వేసిన కుక్క బిస్కెట్లకు కకృతి పడి వైసీపీ పంచాన చేరావు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.